రేపు జరగబోయే 116 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమం ఈ రోజుతో ముగిసి రేపు ఎన్నిక జరిగే కార్యక్రమంలో సామాన్య ప్రజలు కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద మంచి ఆలోచనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే హామీలు ప్రకటించిందో హామీలను తూచ తప్పకుండా నిర్వహించుకునే సందర్భంలో మరియు అదేవిధంగా ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో కొనసాగే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కానీ వగేరా ఇప్పుడు మన రైతు బంధు కానీ మన ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ముందు కూడా ఇంకా సంక్షేమ పథకాలు సామాన్య జనానికి అందాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన కొండా సురేఖ ఆధ్వర్యంలో క్యాబినెట్ కూడా ఇంతకుముందు ఏదైనా ఒక సీఎం క్యాబినెట్ ఉంటే ఒక సీఎం అతను ఒక్కనే నిర్ణయాల మీద ప్రభుత్వాలు నడిచేది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారు తేవాల్సిన పనులను వారు నిర్వీర్యంగా పనిచేస్తూ సామాన్య జనానికి ఏమైతే కావాలనో ఆ పనులను నిర్వహిస్తున్న క్రమంలో ప్రజాపాలన అనే ఒకటి కార్యక్రమం తీసుకొని ప్రతి కార్యక్రమంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీరవాలి, ఏ సమస్య